సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ముందు బహుముఖ ప్రజ్ఞాశాలి కర్ణమ్మ గారు ఉన్నారు. అమ్మ, గత 4 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ధర్మరక్షణ పరంగా ఒక మూక, పిచ్చి బట్టి భ్రష్టు పట్టిపోయిన మూక ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి మీద దాడి చేయడము, ఆయన భయపడిపోయి, ఏంటి నన్ను చంపడానికి నాకు శత్రువులు ఉన్నారా, నేనెవరికి అన్యాయం చేశాను, పొద్దుస్తమానం పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి సద్యావందనం తీసుకున్నప్పటి నుంచి పొద్దుపడక ముందు నుంచి రాత్రి పడుకొని పవలింపు సేవ చేసేంత వరకు ఆ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరే పడుంటాను కదా. వచ్చే భక్తులందరికీ అమ్మ ఆయన గోవిందనామాలు చెప్పండి, గోవిందనామాలు చెప్పండి, మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకండి, ఏ ఎర్ర చొక్కా మొబైల్ ఫోన్ యూజ్ చేయకు, ఏ గ్రీన్ చొక్కా గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పక్కన వాళ్ళతో మాట్లాడుకు, దైవత్వాన్ని నింపుతూ ఆయనకు వచ్చిన 4 మంత్రాలు చెప్పుకుంటూ ఆ దేవుని సన్నిధిలో ఉంటున్న రంగరాజన్ స్వామికి ఆ వెంకటేశ్వర స్వామి ఈ విధమైన పరీక్ష పెట్టాల్సి వస్తుంది అని ఆయన కూడా అనుకొని ఉండరు. ఆయన వ్యక్తిత్వం, ఆయన మాట తీరు, ఆ మంచితనమే ఇంత దారికి దారి తీసిందంటారా? లేదండి, ఇది ఒకందుకు ఈ దాడి జరగడము మేలు యావత్ 140 కోట్ల మంది భారతదేశ ప్రజలకి మేలుకి దారితీసింది అని మనము పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ ఆ చిలుకూరు బాలాజీ దేవాలయంలోనే వాళ్ళు వంశపారంపర్యంగా ఆయన అర్చకత్వంలోనే తరిస్తున్నటువంటి ఈ సౌందరరాజన్ గారి కుమారుడైన ఈ రంగరాజన్ గారు, వారి ఫ్యామిలీ అంతా కూడా ఒక రకంగా యావత్ భారత ప్రజలకి మేలు చేసిన వారు. ఈ సంఘటన వారికి జరగబట్టి అని నేను అంటాను. ఎందుకు అంటే నాలాగా చిన్న టెంపుల్లో అర్చకత్వం చేసుకునే మామూలు పురోహితుడిని పేక మీద కత్తిపెట్టి బెదిరించినా లేదా పొడి చేసి అక్కడ ఉన్నవి ఎత్తుకుపోయినా అది అంతగా వెలుగులోకి రాదు. ఆయన చాలా పేరు గడించినటువంటి దైవ సేవలో ఉన్న అర్చక స్వామి కాబట్టి వారికి దుర్ఘటన జరగడంతో అది కూడా వారి తండ్రి గారు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వబట్టి ప్రపంచానికి తెలిసింది. నలుగురు ఇప్పుడు ఆ అంశం గురించి ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ దౌర్జన్యకాండకి తెగబడిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వెనకాల వచ్చిన 20 మందిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తారు. పోలీసులు ఆ పని మీదే ఉన్నారు. అయితే ఇటువంటి జరగరానటువంటి సంఘటన, దుర్ఘటన వారి జీవితంలో జరగడం అనేటువంటిది స్వామి నిర్ణయంగానే మనం భావించాలి పాజిటివ్గా. ఎందుకు అంటే వారి ద్వారా యావత్ భారతదేశ ప్రజలకి మేలు కలిగించాలి. ఇటువంటి ఒక నికృష్టుడు, సైకో, ఇటువంటి మతోన్మాది ఒకడు బయలుదేరాడు, వాడిని ఆదిలోనే అంతమొందించకపోతే దేశాన్నే నాశనం చేస్తాడు అనేటువంటి సందేశాన్ని వారి మీద వాడు దాడికి తెగబడబట్టి ఇప్పుడు అందరూ ఆ అంశం మాట్లాడుతూ, అలాగే మన దేశ నాయకులు కూడా, అలాగే మన కోర్టులు, పోలీసు శాఖ వారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఇదొక సదవకాశము. నెంబర్ 1. తర్వాత రెండో విషయం ఏమిటి అంటే, ఆయన తన ధర్మాన్ని పాటిస్తూ హిందూ ధర్మాన్ని నిలబెట్టే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానుభావుడు రంగరాజన్ గారు. ఆయన ఒకానొక సందర్భంలో దేవాలయంలోకి ఎవరైనా రావచ్చు, దైవ దర్శనానికి, దైవాన్ని స్మరించడానికి అనే భావనలతోటి ఉన్నటువంటి మహామనీషి ఆయన. అది నలుగురికి తెలియచెప్పడం కోసము ఒక ముస్లిం సోదరుడికి ఒకానొక సందర్భంలో ఒక ఆవుని, దూడని దానంగా ఇచ్చారు. అలాగే ఒక వెనుకబడిన
ఓ తరగతి కులము అంటారు కదా, దానికి సంబంధించిన ఒక వ్యక్తికి అతన్ని దళితుడిని తన భుజాల మీద స్వయంగా కూర్చోబెట్టుకొని అతన్ని ఊరేగించి దేవాలయంలో స్వామి దర్శనానికి తీసుకువెళ్ళాడు. అంటే దళిత సేవ భగవంతుడు దృష్టిలో ఈ కులాలు మతాలు లేవు, మానవులే ఏర్పరచుకున్నవి. వాళ్ళ సౌలభ్యం కోసము వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు పెట్టుకున్న అడ్డుగోడలు, వాళ్ళు కట్టుకున్న అడ్డుగోడలు ఈ కులాలు మతాలు. భగవంతుని దృష్టిలో సర్వజీవులు సమానమే. ఆ భావనని తనువెల్లా నింపుకున్నటువంటి ఒక మహా మనీషి అని చెప్తాను నేను రంగరాజన్ గారు. అందువల్ల ఆయన అయ్యప్ప మాల వేసుకున్న ఆ దళితుడిని, ఆ మాల వేసిన గురువు నువ్వు వేరే చోట భోజనం చెయ్యి అన్నారట. అది భరించలేక అతను వచ్చి దుఃఖిస్తుంటే అప్పుడు ఈయన ఓదార్చి అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టి అతన్ని తన భుజస్కంధాల మీద దేవాలయం చుట్టూ తిప్పి లోపలికి తీసుకెళ్ళి దైవ దర్శనం చేయించినటువంటి మానవతామూర్తి రంగరాజన్ గారు. అటువంటి మహానుభావుడికి ఈ రోజున ఈ దుష్టమూక చేరి దౌర్జన్యంగా ఆయన్ని హింసించి ఆయనకి ధమ్కీ ఇవ్వడము, ఆయన్ని బెదిరించడము, నీకు ఇంత టైం ఇస్తున్నాను, లేకపోతే మా మాట వినకపోతే నీకు వచ్చేవాళ్ళు వస్తారు, చేయాల్సిన శాస్తి చేస్తారు అని బెదిరించడము, ఇది చట్టవిరుద్ధము, అన్యాయమైనటువంటి దుర్మార్గపు చర్య, దౌర్జన్యముతో చేసినటువంటి దాడి. ఇంతేకాదు చట్టాలని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత ఉన్నత న్యాయస్థానాన్ని ధిక్కరించినటువంటి దుష్టుడు ఇతగాడు వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి. స్పష్టంగా అతను అందరికీ తెలిసేలాగా ధిక్కరిస్తూ మాట్లాడుతున్నాడు. అందరూ విని కూడా నిమ్మకు నీరెత్తనట్టు సైలెంట్గా ఉండడం భావ్యం కాదు. పాపం పండింది. ఇప్పుడు ఈ పెద్ద ఆయన మీద దాడి చేయబట్టి వెలుగులోకి వచ్చింది. ఇంతకాలము అతను తన ప్రతాపం తన ఎపిసోడ్లాగా చూపిస్తున్నా ఎవరు నమ్మలా. కోటప్పకొండలో చేశాడు, విజయవాడలో చేశాడు, పక్కన ఉండే గుంటూరు దగ్గర ఉండే ఒక పల్లెటూరులో చేశాడు, నరసరావుపేట దగ్గర ఉండే నకరికల్లిలో చేశాడు. తణుకులో ఎక్కడో పుట్టి నీ తెలివిని అమాయకమైన ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం దేవుడి పేరుతో. ఏమండి, ఇతనికి కసబ్కి తేడా ఏమన్నా ఉందనిపిస్తుందా మీకు? కసబ్ అనేటువంటి వాడు విచక్షణారహితంగా తుపాకీ పట్టుకొని అందరినీ చంపడమే లక్ష్యంగా పెట్టుకొని చంపేశాడు. కొన్ని వందల మందిని, కొన్ని వేల మంది ఆ హోటల్లో బాంబులు పెట్టడంతో చనిపోయారు, గాయపడ్డారు. ఎంత అల్లకల్లోలం జరిగింది బొంబాయిలో. అవును, హైదరాబాద్లో ఎన్ని జరగట్లేదు, ఎన్ని చోట్ల ఎన్ని జరగట్లేదు. అటువంటి ఉగ్రవాదులకి, ఇటువంటి మతోన్మాద తీవ్రవాదికి ఏమైనా తేడా కనిపిస్తుందా? అతని మాటలు, అతని చేష్టలు, ఆ వికృత రూపం అసలు తనేదో ఇక్ష్వాకుల వంశం తాలూకు అని చెప్తున్నాడు. ఎందుకులేండి, ఇప్పుడు మనం కులం గురించి మాట్లాడడం దేనికి? నాకు నోటి దాకా వచ్చి ఆగిపోయింది. కానీ ఇక్ష్వాకు వంశస్థుల్లో ఉండే వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు. అసలు ఆ పేరులోనే ఉందండి. ఇప్పుడు బ్రహ్మ యొక్క పుత్రుడు మరీచి, మరీచి యొక్క పుత్రుడు కశ్యపుడు, కశ్యపుడు యొక్క పుత్రుడు సూర్యభగవానుడు, సూర్యభగవానుడు యొక్క పుత్రుడు మనువు, మనువు యొక్క పుత్రుడు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడు యొక్క పుత్రుడు కుక్షి, కుక్షి యొక్క పుత్రుడు వికుక్షి. ఇలాగా పరమాత్మ సృష్టిలో ఉన్నటువంటి విధి విధానంలో ఉన్నటువంటి విషయాన్ని వాడు చేతపుచ్చుకొని అరకొర మిడిమిడి జ్ఞానంతో దైవసేవ 40 ఏళ్ళుగా చేస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి, నీకు శృతి తెలుసా, మతుందా, నీకు మంత్రాలు వచ్చా, బ్రాహ్మణ వేషం వేసుకొని జనాల్ని మోసం చేస్తున్నావా అని అడుగుతాడు. వీడెవడసలు, నువ్వెవరివిరా అని ప్రభుత్వం ఇప్పుడు అడగాలి. వాడు చేస్తున్నటువంటి చర్యలన్నీ తెలుసుకోవాలి. అతగాడిని తగు విధంగా ఖచ్చితంగా శిక్షించాలి అని వినయపూర్వకంగా ప్రభుత్వాలని వేడుకుంటున్నాను నేను.